ప్రైజ్ ద లార్డ్. మరి పిలువబడిన నీవు మెలకువతోనే ఉన్నావా? అవును ప్రియులారా, మత్తయి సువార్త 25:13 మనం గమనించగలిగితే, ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. నేను మెలకువతోనే ఉన్నాను అని అంటారా? మరి 10 మంది కన్యకలు అనగా సంఘానికి సాదృశ్యమైన ఈ 10 మంది సంఘములోనే ఉన్నారు. 5 మంది మాత్రమే దేవుని చేత అంగీకరించబడ్డారు. మరి 5 మంది అంగీకరించబడలేదే? గల కారణం మనం చూడబోతున్నాం. గల కారణం ఏంటి అనంటే, మళ్ళా చూడండి, మరొక సంఘాన్ని కూడా చూద్దాం. మత్తయి సువార్త 19:27 గమనిస్తే, నేను మిమ్మల్ని ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి సంహరించండి అంటున్నాడు. అనగా ఇక్కడ ముగ్గురికి తన తలాంతును అప్పగించి వెళ్ళాడు, కానీ 2 మాత్రమే దాన్ని రెట్టింపు చేశారు, ఒకటి రెట్టింపు చేయలేదు. మరి ఎందుకనంటే, మరి దేవుని యొక్క ఏలుబడి అంటే అతనికి ఇష్టం లేదు. ధనము అతని ఏలాలని ఇష్టపడ్డాడు. శరీరాశకి తన యొక్క జీవితాన్ని దాసునిగా అప్పగించుకున్నాడు. కనుకనే అతను బుద్ధిహీనుడుగా మార్చబడ్డాడు. మరొక చోట మత్తయి సువార్త 6:24 ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరరు. సంఘములలో ఉంటారు, సంఘములో ఒక అడుగు, లోకములో ఒక అడుగు. 2 యజమానులకు నువ్వు దాసుడుగా ఉన్నావా? మరి అక్కడ బుద్ధిహీనులుగా మార్చబడిన 5 మంది కనికల వలె రేపు మనం ఎత్తబడకపోదుమేమో. దయచేసి ఆలోచన చేయి. 2 అడుగులు వద్దు, 2 యజమానులకు దాసులుగా ఉండొద్దు. దేవుడు అంటున్నాడు, నువ్వు సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరవు. ధనాన్ని అపేక్షించి, శరీర ఇచ్చలకి అపేక్షించి బుద్ధిహీనుడిగా మార్చబడిపోవద్దు. దయచేసి ఆలోచన చేయి. ఎందుకనంటే మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభువా అనబడిన ఒక సమూహం, అనగా ప్రార్థన చేసే సమూహం ఉంది. అక్కడ ప్రార్థన చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, మరి దయ్యాలు కూడా వెలగొడుతున్నారు. కానీ దేవుడు అంటున్నారు, మీరెవరు నాకు తెలియదని. ఇది కూడా సంఘమే. మరి విత్తువాని యొక్క పొలాన్ని మీరు గమనించినప్పుడు అక్కడ వారు కూడా సంఘమే. కానీ ఒక వ్యక్తి మాత్రమే, ఒక బ్యాచ్ మాత్రమే ఫలించింది, మిగతా వాళ్ళందరూ కూడా ఫలించకుండా బుద్ధిహీనులుగా మార్చబడ్డ గల కారణం ఏంటంటే దయచేసి ఆలకించండి, వాళ్ళు అంగీకరించలేదు. పరిశుద్ధాత్మ దేవుడే సంఘమును పాలిస్తున్నాడన్న విషయాన్ని గ్రహించలేదు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఇస్తున్న ఉపదేశాన్ని అంగీకరించలేదు. రెండవది, ఉపదేశానికి అప్పగించుకోలేదు, తమ జీవితాన్ని కఠినంగా ఉందని వదిలేసి వెళ్ళిపోయారు. మూడవది, విన్న ఉపదేశానికి తమను తాము అలవరుచుకోలేదండి. కానీ ఎస్తేరు గమనించినప్పుడు తమ జీవితాన్ని హేగే ఉపదేశించిన ఉపదేశాన్ని అంగీకరించినది. ఎంత కష్టమైనా హేగే పెట్టిన కష్టానికి తాను అప్పగించుకున్నది. మూడవది గమనించింది, అలవర్చుకున్నది. గనుకనే రాజు చేత అంగీకరించబడింది. ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని చేత నీవు నన్ను అంగీకరించబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఉపదేశించే ఉపదేశాన్ని మనం అంగీకరించాలి, అప్పగించు